నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు ఒక సపరేట్ బిల్డింగ్ తీసుకురావడం జరిగిందండి. ఒక ఇండివిజువల్ బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే కమర్షియల్ అనుకోవచ్చు. కమర్షియల్ అంటే మరీ కమర్షియల్ కాదండి. హౌజు రెంట్ పర్పస్ అయితే మనం ఎక్కడైనా సిటీలో దూరం ఉండి రెంట్కి ఇవ్వాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. ఇది చాలా తక్కువ కాస్ట్లో ఉందండి మనకి. నేను ఈ ప్రాపర్టీ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఇది మనకు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్. ఫస్ట్ ఫ్లోర్ G+, 2+P అని ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది అండ్ పెంట్ హౌస్ ఉంది. ఇది చాలా చిన్న స్పేస్ అండి. ఇది ఓన్లీ 110 గజాలండి. ఇది ఓన్లీ 110 గజాలు. 110 గజాలలో మనకు ఫుల్గా కట్టేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోనేమో 2 సింగిల్ రూమ్స్ వచ్చాయండి. 2 సింగిల్ రూమ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్. మళ్ళీ సేమ్ సెకండ్ ఫ్లోర్లోనేమో 2 సింగిల్ బెడ్రూమ్స్ వచ్చాయి. పెంట్ హౌస్లో 2 సింగిల్ రూమ్స్ వచ్చాయి. ఈ ఏరియాలో మనకు వచ్చేసి ఒక సింగిల్ రూమ్కి 4000 రెంట్ వస్తుందండి. ప్రజెంట్ సింగిల్ రూమ్కి 4000 రెంట్ వస్తుంది. సింగిల్ బెడ్రూమ్కి 7500 వస్తుంది రెంటు. సింగిల్ బెడ్రూమ్కి 7500 వస్తుంది. డబుల్ బెడ్రూమ్కి 12500 వస్తుంది. నార్మల్గా చూడండి, ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది. దీనికి 12500 రూపాయలు రెంటు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ రూమ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్. సింగిల్ రూమ్స్ ఎంత? 4000 + 4000, మొత్తం 8000 ప్లస్ ఒక సింగిల్ బెడ్రూమ్కి 7500. ఇంకొకటి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు. 2 సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చేసి మనకు 7500 + 7500, మొత్తం వచ్చేసి 15000 రూపీస్ వస్తుందండి. 15000 రూపీస్ వస్తుంది. మళ్ళీ పెంట్ హౌస్ వచ్చేసి మళ్ళీ 2 సింగిల్ రూమ్స్ ఇచ్చారు. 2 సింగిల్ రూమ్స్ ఇచ్చేసి ఏం చేశారంటే మన 4000 + 4000, ఇది ఒక 8000. టోటల్గా వచ్చేసి మనకి ఆ బిల్డింగ్లో వచ్చే రెంట్ ఎంత అంటే 50500 రూపాయలు. అక్షరాల ఎంత అంటే 50500 రూపాయలు రెంట్ వస్తుందండి. దాని కాస్ట్ ఎంత తెలుసా? నిజంగా చెప్తున్నా, చాలా తక్కువ కాస్ట్లో మనకు అంత రెంట్ వస్తుందండి. అది వచ్చేసి మనకు ఇప్పుడు 90 లక్షల రూపాయలకు మొత్తం గుత్తా చెప్తున్నారండి. 90 లక్షల రూపాయలకు మనకు ఆ ప్రాపర్టీ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఎవరైతే సెల్లర్ ఉన్నారో తనకి కొంచెం అర్జెంట్ ఉందండి. ఈ అర్జెంట్ ద్వారా ఈ ప్రాపర్టీ అమ్ముతున్నారు. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడైనా 1,20,00,000, 1,30,00,000, 1,40,00,000 పెట్టి కొనుక్కున్నా కానీ మనకు వచ్చే రెంటు 30,000, 25 నుండి 30,000-35,000 కన్నా ఎక్కువ రావట్లేదు. కానీ ఇలా మనం 90 లక్షలకే కొనుక్కుంటే మనకు 50,500 రూపాయల రెంట్ వస్తుందండి. ఇంకొకటి, మనం కనుక ఓనర్ కనుక బిల్డింగ్లో ఉండకుంటే, బయట ఎక్కడో ఉండి రెంట్ పర్పస్ చేయాలనుకుంటే, గ్రౌండ్ ఫ్లోర్లో అయినా మనము 2 సింగిల్ రూమ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ చేస్తే మళ్ళీ ఇంకొక 2500 రెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. 2500 to 3000 రూపీస్ రెంట్ ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఒకవేళ అక్కడ ఓనర్ ఉండకుండా ఓన్లీ రెంట్ పర్పసే ఆ బిల్డింగ్ని మారుస్తే మాత్రము 53,000, 54,000 రూపాయలు రెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అక్కడ. దానికి సపరేట్ బోర్ ఉంది. ఎవరికి వాష్రూమ్ వాళ్ళు సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. చాలా నీట్గా, పర్ఫెక్ట్గా, ఒక కమర్షియల్గా రెంట్ ఎట్లా అయితే తీసుకోవాలి అనే రకంగా కట్టారండి బిల్డింగు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ బిల్డింగ్కు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 7 years ఓల్డ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 7 years ఓల్డ్. ఇది G+2P అనేది మనకు పక్కా పర్మిషన్ ఉందండి. ఇది పక్కా పర్మిషన్ తీసుకుని ఉన్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చేసి రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి, న్యూ కన్స్ట్రక్షన్. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్, ఈ 3 floors వచ్చేసి రీసెంట్ 6 months ఆర్ 8 months బ్యాక్ కన్స్ట్రక్షన్ అండి. ఫుల్గా రెంట్ ఫుల్ ఉన్నారండి. అందులో ఒక్క రూమ్ కింద ఖాళీగా లేదు. మనకి ఇమీడియట్లీ రెంట్ వస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్ ఉంటున్నాడు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు ఉంటున్నారు? ఓనర్ ఉంటుండు. ఓనర్ ఉండడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ రావట్లేదు. ఓనర్ లేకుంటే మనకి ఇంత రెంట్ వస్తుందని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ ఇది మనకు మంచి సీసీ రోడ్ ఉందండి. మంచి సీసీ రోడ్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ముంగట మనకు కార్ పార్కింగ్ స్పేస్ కింద ఉందండి. కార్ పార్కింగ్ స్పేస్ కింద ఉంది కాబట్టి ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. రెంటల్ పర్పస్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఇది అద్భుతం అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, డబ్బులు ఉంటే మాత్రం నేనైతే వదిలేవాడిని కాదు. డబ్బులుంటే మాత్రం నేను వదిలేవాడిని కాదు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఎవరికైనా రెంట్ పర్పస్ బిల్డింగ్ కావాలంటే మాత్రం ఇది అద్భుతంగా ఉంది. పక్కా పర్మిషన్ ఉంది. క్లిస్టర్ టైటిల్ ప్రాపర్టీ.
ఎలాంటి ఇంకొకటి ప్రజెంట్ ఇప్పుడు అందులో 25 lakhs లోన్ ఉందండి వాళ్ళకి. 25 lakhs లోన్ ఉంది అంటే 100% క్లిస్టర్ టైటిల్ ప్రాపర్టీ. మీరు వచ్చి చూడండి ఒకసారి. మీరు మాకు పర్సనల్గా మాకు మెసేజ్ చేయండి. మీ వాట్సాప్కి మేము దీన్ని ఆ బిల్డింగ్ సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తామండి. ఆ ఫొటోస్ వీడియోస్ని చూపిస్తాము. వీలైతే డాక్యుమెంట్స్ కానీ మేము మీకు ఇస్తాము. దాన్ని ఈసీ తీసుకొని చూడొచ్చు. ఈసీ పంపిస్తాను, ఎవ్రీథింగ్ పంపిస్తాను. మీకు నచ్చితే మాత్రం మా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.